వీడియోలో మన చూడబోతున్నాం భద్రకాళి తెలుగు ట్రైలర్ అన్నమాట. దీంట్లో విజయ్ యాంథనీ ఓకే, తర్వాత ఏదో ఐ థింక్ డైరెక్టర్ అయ్యి ఉన్న అరుణ్ ప్రభు, ఫాతిమా విజయ్ యాంథనీ #VA25 సెప్టెంబర్ 19th ఐ థింక్ ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇయర్ ఫోన్స్ తగిలించేసుకుని ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ నేనైతే ఇయర్ ఫోన్స్ తగిలించుకుంటా, మీరు కూడా ప్లీజ్ ఇయర్ ఫోన్స్ తగిలించుకోండి బెటర్ ఎంజాయ్ చేయడానికి. అండ్ వీడియో అయితే ప్లే చేద్దాం. 1 2 3 గో. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జీవితం అనేది తన కోసం జీవించడం కాదు, మిగతా వాళ్ళ కోసం జీవించడం. ఇక్కడ పార్టీ నడిపే వాళ్ళందరికీ ఎన్నికలే అక్షయ పాత్ర. ఓటు కోసం ఊగి దన్నాలు పెట్టేవాళ్ళు, దోచుకోవడానికి జెండాలు ఎత్తేవాళ్ళు అందరూ పాలించడమే లక్ష్యం అంటున్నారు. సార్ ఫోన్. నాకు తెలిసిన ఒక ఇన్సైడ్ న్యూస్ చెబుతాను. అతను ఏదో పెద్ద వ్యవహారంలో తలదూర్చాడు. చరిత్రలోనే ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరగలేదు. ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం 6,234 కోట్ల 24 లక్షలు. Not a small time UG group. జనంలో జనంగా పెనిట్రేట్ అయ్యి we think it has roots since 1960s. పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే డబ్బుతో పార్టీ పెట్టి రంగంలోకి దిగొచ్చు. పాపులారిటీ ఇమేజ్ ముఖ్యం అనుకుంటే జోబితునే అచ్చాకి. ఇఫ్ యు ఆర్ ఎన్ ఎక్స్ట్రీమిస్ట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, జనాన్ని పోగు చేసి స్ట్రీట్స్ లోకి వెళ్ళి డౌన్ 40 లక్షలు అయ్యా. మోసపోయాను. 3 కాదు, ఎవరినో. ఎమ్మెల్యే హాస్టల్లో క్లీనింగ్ కుర్రాడు, వాడు ఒక పింప్ అయ్యా. సెక్రటేరియట్ లో బ్రోకర్. సమ్మన్ పవర్ఫుల్ సార్, ఊరు పల్లిపాడు. చెప్పింటే ఆయన పని జరగడానికి ఏదో అందులోకి సేఫ్ గదికి పనిచేసింది మన కిట్టు. క్యాబినెట్, హైకోర్టు జడ్జి, గవర్నరు, అటార్నీ జనరల్, ఫారిన్ అంబాసిడరు, ఇక అందరూ సార్కు సలాం చేయాల్సిందే. 1000 రూపాయలకి లక్షకి ఆడవాళ్లతో బిజినెస్ చేసి చిన్నప్పటి నుండే కొన్ని పొలిటికల్ గ్రూప్స్ తిరిగాడు. నీ ప్రొఫెషనల్ ఎథిక్స్ వల్ల నువ్వు గొప్పవాడి అయిపోతావు. చూడమ్మా, బాబు ఎక్కడికో వెళ్ళిపోతాడు, గట్టిగా పట్టుకో. IB, DAS, SAG, so many officers and forces can't catch fucking one guy. There is no one fucking reason to wait, Ram. Arrest that bastard. దివాకర్ సార్ తో చెప్పి 6 LNO ఆఫీసర్ ని వెంటనే నా రూమ్ కి రమ్మచ్చు. I'd better kill this bastard with my own holy hands. మినిస్టర్, కలెక్టర్, జడ్జి, సగం సెక్రటరియట్ అక్కడే ఉంటది. 200 కోట్లు మాటలా? 700 కోట్ల లాభం అంటారా? 8 మంది ఎంపీలకి 8,000 కోట్లు, సుమారు 197 crores. 68 లక్షల కోట్ల విలువ చేసి అన్ప్రెడిక్టబుల్ హార్స్. So you're looking for a scapegoat. Senior economist and political mastermind. A relentless crusader and an opinionated academic. పేరేంటి? పేరు చెప్పండి. అతని పేరు. అందరం ఇలానే తప్పుకుంటే ఎలా? ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా. ఇక్కడ ఆకలి అంటే ఎవరు పెట్టరు, లాక్కోవాలి. తప్పు చేసిన వాడు భయపడాలా, నష్టపోయిన వాడు భయపడాలా? మీరే చెప్పండి. ప్రజాస్వామ్య దేశంలో పైనున్న వాడే కిందున్న వాళ్ళని చూసి భయపడాలి. సరౌండ్ చేస్తాం సార్. సెప్టెంబర్ 19 వరల్డ్ వైజ్ రిలీజ్ భద్రకాళి. ఓకే, వీడియో అయితే చూసేసాను. నిజంగా భద్రకాళి ట్రైలర్ సూపర్గా ఉన్నదే. యాక్చువల్గా ఇది ఒక నియో పాలిటిక్స్ బ్లాక్ బస్టర్ అని రాసి వచ్చింది. అయితే పాలిటిక్స్ మీద బేస్డ్ అనమాట ఈ సినిమాలో. అండ్ ఈ మతలబ్ సొసైటీలో ఏం జరుగుతున్నది దాని మీద ఇది ఉంటుంది అనమాట. సొసైటీలో ఒక చిన్న టాపిక్ తీసుకుని దానిపైన ఈ మొత్తం మూవీ అయితే ఐ థింక్ క్రియేట్ చేయడం అయితే జరిగి ఉంటుంది. అండ్ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, విజయ్ యాంథనీ సినిమా మీకు తెలుసో తెలీదో, కొన్నేటి మొత్తమే డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయన్నమాట. పర్టికులర్ స్టోరీస్, పర్టికులర్ ఒక స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. ఆ స్క్రిప్ట్ అయితే అదిరిపోతాయి. అండ్ దాంతోపాటు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగా ఉంటాయి అనమాట. ఓకే, అండ్ ప్రొడక్షన్ అయితే నాకు సెల్ఫ్ ప్రొడక్షన్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్లో మీరు చూసి ఉంటారు కదా, యాంథనీ అని రాసి వచ్చింది. అండ్ ఈ సినిమా గురించి స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా అయితే ఎకనామిస్ట్ అని మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఐ థింక్ నేను వీడియో చూసే అనుకుంటున్నాను, విజయ్ యాంథనీ అయితే ఒక ఎకనామిస్ట్ ఉంటాడు. అండ్ వేరే పోలీస్ స్టేషన్లో అండ్ కోర్టులో అండ్ ప్లస్ హాస్పిటల్ ఐ థింక్ వేరే చోటల్లో తను ఎలా నడుస్తూ చూపించారు. అండ్ అందులో సెల్యూట్ కొట్టడం చూపించారు. నాకు తెలియదు అసలు స్టోరీ ఏటో, కానీ పాలిటిక్స్ బేస్డ్ స్టోరీ అన్న నాకైతే అనిపిస్తుంది.
అంటే చిన్నప్పుడు ఒక తాత స్టోరీ చెప్తాడు, తాత అంటే ఒక అంకుల్, అది చెప్తే దాని మీద మెల్లిమెల్లిగా అలాగ అవుతుంది, ఎదరికెళ్తుంది. ఒక స్టోరీ అయితే పూర్తిగా ఎవరికి తెలీదు. ఓకే, ఇది ఒక పొలిటికల్ స్టోరీ అనుకోవచ్చు. మీకు ఏమన్నా తెలిస్తే మీరు ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో ఎలా కనిపించింది ప్లీజ్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద యూట్యూబ్ ఛానల్. ఓకే, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బాయ్ బాయ్. సారీ, September 19th అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది. ఓకే, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బాయ్.